పైన తీర్చుకుంటే భయపడేవాన్న ఒరే సూర్యం, ఆడదాని పుట్టినటువంటి వాడవు నీవు, పురుష గర్భమున పుట్ట మాంతాతరాజును నేను. నువ్వు బెదిరిస్తే భయపడతానా? కాళ్ళకు పొక్కలు వచ్చినా పర్వాలేదు, కానీ నీ కతిరేవాన్ని కాదు. రా, వాడెంతమంది లెక్కెళ్తా సూర్యుడు లెక్క. రా, ఏమీ వాడి పుట్ట ధైర్యము, కాళ్ళకు పొక్కలు వచ్చినా కానీ విమలా రావేస్తున్నాడు. కాళ్ళకు బొగ్గలు వచ్చి ఉన్నాడు. నా మహిమ చేత వాని 2 కాళ్ళ నిండా పల్లేరుగాయలు. పల్లేరుగాయలంటే ఏరుగా పల్లేరుగాయలు వాగు పైన మొలుస్తాయి పెద్ద పెద్దవి. వాని 2 కాళ్ళ నిండా ఏరుగా పల్లేరుగాయలు దొరుకుతాయి. ఆ సూర్యుడు నా పైన పగబట్టి తీక్షణమైన ఎండ కురిపించిన భయపడేవాన్నా, గవాడికి బెదిరేవాన్నా. రా, పల్లరుగాయలు తగ్గింది, పల్లరుగాయలు తొక్కింది, చల్లింతగా వశము కాదు సఖియర విను. యుల్లమ్మున భయము చెందింది, కలలు కావలిన చూడు కమ్ము కలిసి, కలలు కావలిన చూడు కమ్ము కలిసి. నేను నడుస్తూ ఉండగా నా 2 పాదముల నిండా పల్లెరుగాయలు దొరికాను. చల్లించగా వశము కాదు సఖియర వినుమా. నా ఇళ్ళములోన అంటే నా గుండెలో ఇప్పుడు ఆ భయము చెందాలి. నిజముగా చూడు, నా పాదం నుండి పల్లెరుగాయలు దొరికాను. కాస్త ఊరు చూసిన ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చొని కాస్త సరేది ఆ చెట్టు కింద కూర్చుంటాం. వెళ్ళండి వెళ్ళండి, చెట్లు మీ అమ్మ అయ్య పెంచిన చెట్ల ఇవ్వాలి. వాళ్ళ అమ్మాయి పెంచిన చెట్టు ఆ చెట్టు కింద కూర్చుంటారట. ఒక్క చెట్టు లేకుండా మహం కావాలి. మీ అయ్యమ్మ పెంచిన చెట్టు. చూస్తావా నరవర మనమిప్పుడు నరవర మనమిప్పుడు ఏ తరువున నిలుచుందమల్లా దారిగా లేదు. కరుణయు దప్పియు దామోదరుని తులసేసు దారుణిగా మన పట్టులు ఉన్నప్పుడు చారుతరమైన ఆకారం ఎక్కిపోయాది. ఒక్క చెట్టు కూడా కనిపించకుండా మాయం పోయాదు కదా. అమ్మా నాన్న, ఈ వేసవి కాలంలోన దాహం ఇస్తున్నది నాయన. కొన్ని మధ్యలో ఎక్కడ అమ్మా దాహం ఇస్తున్నది తల్లి. ఎక్కడికైనా నాన్నను వెళ్ళి నీళ్లు మంచి నీళ్లు తీసుకొచ్చే తాగుతాం. కుమారుడారా నాయనా, జలమదిగా కూపమందునా జలమదిగా కూపమందున పులువులు కలిగి ఉన్నాయదిగో పోతము చెలియ. చిలుకలు కోవెల గుంపులు పలుకులు
వృక్షమున పలికేను సుమా చెప్పలమున నా వింటారమ్మా చూసే పులువులు గలవదట చూసే పులువులు గలవదట పలుకులు వృక్షమున పలికేను కుమారుడు దాహమని కేదింపుచున్నారు. అయినా అదిగో చూడు అల్లంత దూరమున జలమదిగా కూపమంతున పురుగులు కలిగి ఉన్నాయి. అదిగో పోతపు చెలియ అక్కడ ఒక కొరలు కనిపిస్తున్నది. ఆ కొరలులోన చిలుకలు గోరవింకలు హంసలు బకములు కనిపిస్తున్నారు కనుక అక్కడ పక్షులు సంచరిస్తున్నావంటే నీళ్లున్నట్టు అర్థం. పక్షులు తిరుగుచున్నావంటే నీళ్లున్నట్టు అక్కడ మనకు గుర్తు. అందుకని అక్కడికి వెళ్ళి మన తప్పుగా తెచ్చుకుంటాము రండి. వాడు వెళ్ళి నీళ్లు త్రాగుతామని వెళ్తున్నాడు. కడుపు నిండా నీళ్లు తాగుతాడు. కుమారుడారా 5 రోజులు అన్నం లేకుండా పర్వాలేదు. విమల నన్ను ఎట్లా స్మరిస్తాడు వాడు? గర్భం నుండి నీళ్లు త్రాగండి. ఒక్క నీటి చుక్క లేకుండా మాయం కావాలి. తాగుతారా? ప్రాణేశ్వర చూసారా ఎంతున్నదిరా నీ కష్టము. మాయం బాయనకు బాబా మాయం బాయన కూపము రాయంచలు లేచిపోయే రవసము తోడను కాయజు వాహన పకములు కాయలు కోవెలలు పోయేనయ్యో ఇప్పుడు ఏమి సేతుమయ్యో ఇప్పుడు ఏమి సేతుమయ్యో దేవాదిశుడు భద్రాదిశు కరుణాచేత దేవాదిశుడు భద్రాదిశు కరుణాచేత దేవాదిశుడు భద్రాదిశు దేవాదిశుడు భద్రాదిశు కరుణాచేత దేవాదిశుడు భద్రాదిశు ప్రాణేశ్వరా కడుపు నిండా జలములు త్రాగదామంటే కూపం అంటే ఆ భావి మాయం పోయాది కదా. అదే బొంగుకురా నాయన మౌతు కట్టింది. అరే నిన్న మౌతు కట్టిందిరా నా కొడుకు కళ్ళు అనుకుంటున్నట్లు. స్వామి మాయంబాయను కూపము రాయంతలు లేచిపోయే రవసము తోడను రాయజ వాహన బసములు నవలు కోవలు ఎందు పోయే కూపం పక్షులు లేచిపోయావి అంటే విమలా చెట్టు మాయమైంది. కూర్చుందామంటే చెట్టు మాయమైపోయింది. నీళ్లు తాగుదామంటే నీళ్లు మాయమైపోయింది. నా పాదాల నిండా పల్లెరగాయలు దొక్కాయి. ఇదంతా దాని మాయ. నిన్ను చంపుతా నీకు విడాకులు ఇచ్చి ఇంకోదైనా చేసుకుంటా. దాని మాయే అమ్మా ఇక మేము నడవజాలం. మా కాళ్ళు తడబడుతున్నావి. నడవలేమమ్మా నడవలేము. నడిచి నడబడిపోయింది. ప్రాణేశ్వర 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 ఏ ఊరికి ప్రాణేశ్వర ఏమి కండార్ పోని సమా కండార్ పోని సమా
మందిరమున నిద్రించిన చందము ధరపై పరచి మందిరమున నిద్రించిన చందము ధరపై పడిది నరవర చూడుమా ఆ పిల్లలు చూసావా ఆకలి బాధకు అల్లమటించి శుద్ధ బాధ అంటే నీళ్లు లేక అలసిపోయి అన్నము లేక నీడము లేక అలసిపోయి ఆ ధర పైన చూడు విమల సుందరి వినులా నీవు భయపడిన ప్రయోజనం లేదు. తొందర ఏరును మంద గమనరో చందన గంధిర దళపతి గలడిక. అట్టి దళపతి భగవంతుడే మనకు కలడు. ఏడిస్త ప్రయోజనం ఏమన్నది? రా నీ మదమేందో తెలుస్తలేదు నాకు. చూడరా ఓరి 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 మూర్ఖుడా, మూర్ఖ చిత్తుడా, చూడరా పుడమి పడయేడ విడు పరమూర్ఖము పుడమి పడయేడ విడు పరమూర్ఖము అదములలో పడి యుగములు గుడిచెవు అదములలో పడి యుగములు గుడిచెవు పుడమి పడయేడ విడు పరమూర్ఖము ఎందుకురా ఇంత మూర్ఖము? అది నా ఇష్టం. పడి పడలిక నీ పడతయో కొడుకొను ధరపైన పడి ఏడుస్తున్నారురా. నీకేం బాధ? ఓడు లేక, నీకేం నీళ్లు లేక, నీకేము లేక, ఎందుకు రాయి ముందు జీవి? నీకేం బాధ? పిల్లం పిల్లల దాదనోడు ఎందుకు రాయి బతు? సాధినా నేనే, చంపినా నేనే, నీకేం బాధ మధ్యలో? నీకేమి? ఎందుకురా అడుగడుగొస్తున్నావు? నేను అడవిలో వెళుతుండగా అడుగడుగు ఈ భయానికి నేను నీకెత్తి వాడనా అడుగడుగు పటి వచ్చావు దిగుబడి పోయేద తడవాయనిగా పటి నాదం పటి వచ్చావు దిగుబడి పోయేద తడవాయనిగా అడుగడుగుకు
అడుగడుగుకు వచ్చి నేను భయపడజేస్తున్నావు. నేను వెళుతుండగా అడవిలో అడుగడుగు వస్తున్నావు, నేను పిలవకుండా వస్తాను. అడుగడుగుకు వచ్చి నేను భయపడజేస్తే నీవు నన్ను బెదిరిస్తే గొడవడ వణకటోని కాదు, నీకు గొడవడని భయపడటోని కాదు, వణికటోని కాదు, జనకటోని కాదు, తల ఎత్తి తొడగొచ్చి మీ సమతుల్య వంశంలో పుట్టాను. నీకు బెదిరిస్తే భయపడటోడు కాదే, నీ మందాత రాదు. ఒక్క దిక్కు పైసలు వస్తాను ఆర బల్బు, ఒక్క దిక్కు పెద్ద మనసులు వస్తుంది చేసి పైసలు వస్తాయని మీరు బల్బు. వాళ్ళు నా దేవతలు, నా దేవతలు రా, నీకేంద్రా? నా దేవతలు వాళ్ళు, మా అయ్యలు, నా నాయనలు, సరే సరే నాయనలు, నా అన్నలు, నా దేవతలు. ఏడు నీళ్ళు పోతే ముందుకు రాలేరా? నువ్వు వచ్చినాడు చూస్తావా? ఇంకా 12 ఏళ్ళకి నాడికి నాడు చూస్తావా? ఒక్క మాట వింటారా స్వామి? ప్రాణేశ్వర, ఒక్క మాట వింటారా? ఏమి కాతుడగి దోవరా చింతాయనుగా, లలితము నాయిగా పడతము విడుమా, కాతుడగి దోవరా చింతాయనుగా, ఇంతకు దిగిపోదు శ్రీమంతుడ నీవిక పంతము విడుమా, కాతుడగి దోవరా చింతాయనుగా, లలితము నాయిగా పడతము విడుమా, ఇంతవరకు ఇన్ని కష్టాలు అనుభవించాం. ఇకనైనా పంతముడు వచ్చి ఆ విధిదేదో శరణట్టే కాదు. గది గది గట్ల మొగని చెప్పుకో. దానికి మొక్కటి అదెంత దాని లెక్కెంత? గది చెప్తుంటానే. ఓరి ఓరి మంథాత రాజా, ధరశ్రీ శుభగిరి హరిసాక్షిగా ఘోరా, ధరశ్రీ శుభగిరి హరిసాక్షిగా ఘోరా, జనకు నీవిగా నరవరయరు కదా, ధరశ్రీ శుభగిరి హరిసాక్షిగా ఘోరా, చరణల విందము చరణల విందము నిర్మోదంబుల పురమును నరిగము, చరణల విందము నిర్మోదంబుల పురముకు నరిగము, ధరశ్రీ శుభగిరి హరిసాక్షిగా ఘోరా, మందాత రాజా పరుపు దిండుల పైన పండుకునేవాడు, పరమాత్మ పక్షములు భక్షించేవాడివి. చూడరా, పరిహింసల నా చరణల విందము, ఒక్కసారి విధి నీకు శరణు అంటే, అమ్మా విధమ్మా నీకు శరణు అన్నావనుకో, సకల సామ్రాజ్య వైభవం నీ పురము నీకు వస్తాదిరా. నా పట్టణం రాకున్నా పర్వాలేదు, ఈ అడవిలో అష్ట కష్టాల పడ్డా పర్వాలేదు, కానీ నిన్ను తలంచేవాడిని కాదు, నీకు బ్రక్కేవాడిని కాదు, ఒక్కసారి విధిని సేవ చేసేవాడిని. విధినిరా, విధి విధి. పోరా పోరా పో పో పో, నువ్వు పోయే, నేను పోతాను. నువ్వు పోయే పోయే అక్కడ ఆడిదాని పుట్టిండాయన, పురుష గర్భమున పుట్ట మాంధాత రాజును. నేనెక్కడా నువ్వెక్కడా? ఓ చూస్తారా నీ మదం ఎంతో, ఇంకా నీ బలుపు ఎంతో చూస్తారా? ఓ పోవే. ఏయ్, చూడాయ్. అయినా పట్టణము నుండి బయలుదేరి 20 రోజులు అవుతున్నది. తినడానికి తిండి లేదు,
త్రాగడానికి నీళ్లు లేవు, కాయలు ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు వాడు. వాడి బ్రతికెక్కడా వాడిక్కడ. రాజసింహాసనం పైన కూర్చొని మనమయ భూషణములు అలంకరించుకొని షడ్రశోపేతమైన భోజనము పప్పుతోని 16 కూరల చేత తిని పరుపు దిండుల పైన పవలించి చెలికత్తెల వింజామరలు వీస్తూ ఉంటే సుఖపడవలసిన జీవితం